హలో ఎవ్రీవన్. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాలా అంటే చాలా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం ఎప్పటికీ అలా ఉండిపోదు. రోజులు మారుతూ ఉంటాయి, కాలాలు మారుతూ ఉంటాయి. వాటితో పాటుగా ఆటోమేటిక్గా మన యొక్క ప్రాబ్లం కూడా మారిపోతూ ఉంటుంది. పరిష్కారం కూడా దొరుకుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని ఎప్పటికీ ఆ ప్రాబ్లం అలాగే ఉండిపోదు. దీనికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, కొంతకాలం మన సమస్యని కాలానికి వదిలేయాలి. అంతేకాని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్తాను అంటే, ప్రపంచం మొత్తం ఇంత పెద్ద ప్రపంచము, ఇంత గొప్ప టెక్నాలజీ ఉండి కూడా కరోనా లాంటిది వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా మొదట తీసుకున్న నిర్ణయం ఏంటంటే లాక్డౌన్ను ప్రకటించింది. అంటే కాలానికి సమయాన్ని వదిలేసింది. ఆ ప్రాబ్లమ్ని వదిలేసి కొంతకాలం లాక్డౌన్ను ప్రకటించి ఎవరి ఇళ్లల్లో వాళ్ళే ఉండాలి అని చెప్పేసి కట్టడి చేసింది. అలా కొన్ని రోజులు నెలలు గడిచాయి. దాంతోపాటు ఆటోమేటిక్గా సమస్యకి పరిష్కారం వ్యాక్సిన్ లాంటివి దొరికాయి. ఆటోమేటిక్గా దాన్ని మనందరం కూడా యూజ్ చేసుకున్నాము. కొన్ని రోజులకి ఈ రోజుకి కరోనా లాంటి మహమ్మారి వెళ్ళిపోయింది. అంత పెద్ద ప్రాబ్లం ఉన్న ప్రపంచం కూడా కాలానికి పరిష్కారం కోసం కాలానికి వదిలేసింది. కొన్ని రోజులకి పరిష్కారం దొరికింది. ఆ సమస్య అప్పటికి ఇప్పటికీ మారిపోయిందా లేదా? అలాగే మనకు వచ్చిన సమస్య కూడా మారిపోతుంది, వెళ్ళిపోతుంది. కాకపోతే పేషెన్సీగా మనకున్న సమస్యని కాలానికి వదిలేసి ధైర్యంగా నిలబడాలి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి, కామెంట్